విజయవాడ బస్ స్టాండ్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది గవర్నర్పేట 2 డిపో బస్ స్టాండ్. 1972లో ఈ యొక్క బస్ స్టాండ్ అనేది ఏర్పడడం జరిగింది. దాదాపు 5 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని అయితే ఆనాడు కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క డిపో నుంచి దాదాపు 115 సర్వీసులు అయితే ఇక్కడ నుంచి అటు 115 సర్వీసులు గాను ఇక్కడ నుంచి తిప్పడం అయితే జరుగుతుంది. ఈ డిపో స్టార్ట్ అయిన తర్వాత 1984లో మరలా ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మెయిన్ బస్ స్టాండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నడుపుతూ ఉండగా అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం ఉన్నటువంటి బస్ స్టాండ్ నుంచి కూడా ఇక్కడ నుంచి 115 సర్వీసులు బస్సుల నుంచి సిటీ సర్వీసులు కానీ మెట్రో సర్వీసులు కూడా ఇక్కడ నుంచి తిప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 115 సర్వీసులు కూడా ప్రయాణికుల్ని గమ్యస్థానం చేరుతూ ఉన్నారు. దాదాపు ఈ విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి యొక్క గవర్నర్పేట బస్ స్టాండ్ యొక్క ప్రాంతాన్ని దాదాపు 5 ఎకరాల 15 సెంట్ల స్థలము, దానిలో భాగంగా ఇప్పుడు టోటల్గా ఆర్టీసీకి 4 ఎకరాల 75 సెంట్ల స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది. దీనిలో చూసుకుంటే వెహికల్ డిపో ఉంటుంది, బస్సుల క్లీనింగ్ సంబంధించి ఉంటుంది, సర్వీస్ పాయింట్ ఉంటుంది, దీనికి సంబంధించి పార్కింగ్ ఉంటుంది, దీంతో పాటుగా ఆర్టీసీ డిఎం సంబంధించినటువంటి ప్రదేశం అయితే ఉంటుంది. దాదాపు చూసుకుంటే విజయవాడకి తలమానికంగా కోట్లాది రూపాయలు విలువ చేసే యొక్క స్థలాన్ని లూలు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడానికి ప్రజా సంఘాలు కానీ ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులు కూడా వ్యతిరేకిస్తమే జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి యొక్క ఆర్టీసీ స్థలాన్ని ఈ ప్రైవేట్ కంపెనీకి లూలు కంపెనీకి దారాదత్తం చేయడం వల్ల ఎంతోమంది ఎక్కడి నుంచి బస్సుల్లో ప్రయాణం చేసేవారు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట ఆ గొల్లపూడి ప్రాంతంలో రాళ్ళ చెరువు ప్రాంతంలో కేటాయిస్తామన్నారు గవర్నమెంట్. అలా ఇస్తే ప్రజలకు కానీ ఆర్టీసీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరోసారి ప్రభుత్వం స్పందించాలా. ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క గవర్నర్పేట 2 డిపో బస్ స్థలాన్ని ఇక్కడే ఉంచాలి, దీన్ని ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తి అయితే లేదని చెప్తున్నారు. దీనిపై కూడా ప్రజా సంఘాలు కూడా ఆరోపణ చేస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏళ్ళ నుంచి కూడా 1972 నుంచి కూడా విజయవాడ బస్ స్టాండ్ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఈ యొక్క గవర్నర్పేట 2 డిపో బస్ స్టాండ్. ఈ డిపో చూస్తే విజయవాడకు నడిబొడ్లు అయితే ఉంటుంది. ఈ పక్కన ఏలూరు రోడ్డు, పక్కన బందర్ రోడ్ అయితే ఉంటుంది. సరిహద్దు దగ్గరలోనే కొత్తపేట దూరంలోనే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. 3 సర్కిల్కి సంబంధించి దగ్గరలో ఉన్న సెంటర్ పాయింట్ ఈ యొక్క గవర్నర్పేట 2 డిపో బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఉన్న స్థలాన్ని, రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని ఇది కమర్షియల్ ప్లేస్ చూసుకుంటే దాదాపు 100 కోట్ల ఆర్టీసీ ఆస్తి. ఈ 100 కోట్ల ఆర్టీసీ ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వం 99 ఏళ్ల లీజుకి లూలు కంపెనీ కేటాయించడం ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే లూలు కంపెనీకి 2018లో విశాఖపట్నంలో కేటాయింపు జరిగింది. ఇప్పటికే లూలు కంపెనీ అనేది దివాళా తీసిందని చెప్పి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో ఇతర దేశాల్లో లాస్లో ఉంది. అలాంటి కంపెనీకి ఇక్కడ విజయవాడలో నడిపడినటువంటి యొక్క గవర్నర్పేట 2 డిపో ప్రాంతం ఉన్నటువంటి స్థలాన్ని ఎలా కేటాయిస్తారని చెప్పి కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక పక్క అభివృద్ధి పేరుతో ఏదైతే వేల మంది ఉద్యోగ ఉపాధికి వస్తుందని చెప్తున్నారు. ఎంతమందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు? ఈ యొక్క లూలు కంపెనీ ఇక్కడ పెట్టితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపారాలు కూడా చాలా ఇబ్బంది పడతాయి. సన్నకారు ఏదైతే చిన్న వ్యాపారాలు చేసుకున్నారో ఆ వ్యాపారాలు కూడా పాడైపోతాయి. వారికి జీవనాధారం కోల్పోతారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, ఈ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, గవర్నర్పేట 2 డిపో బస్ స్టాండ్ నుంచి.